మాలిని పెద్ద సందిగ్ధంలో పడినట్టు ఆలోచిస్తూ ఉంటుంది. గౌతమ్ ఏమో నీ మొగుడు అర్ధరాత్రి నా ఇంటికి వచ్చి నా భార్యకి సేవలు చేస్తున్నాడు అనే మాటలు, అలాగే వసుంధర కూడా ఈ అర్ధరాత్రి అరవింద్ వెళ్ళి తనకి రగ్గు కప్పాడు అంటే దీని వెనకాల మళ్ళీ స్కెచ్ ఉందని ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ మళ్ళీదే తప్పు అన్నట్టు మాలిని అనుకుంటూ ఉంటుంది. మరలా నా జీవితంలోకి వచ్చేసింది ఈ మళ్ళీ అని బాధపడుతూ ఉంటుంది. ఇక మాలిని అలా గుడిలో బాధపడుతూ ఉంటుందో లేదా అదే గుడికి గౌతమ్ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తారు. ఇక గౌతమ్ ఈ చికాకులు, ఆ గొడవలు, ఆ కేసులు ఇవన్నీ చూసి దీనికి అంతటికి కారణం ఈ మళ్ళీ మెడలో నేను తాళి కట్టడమే అనుకొని ఆ తాళిని తెంచేస్తే సరిపోతుంది అన్నట్టు, అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని మళ్ళీని అడుగుతాడు. నేను మీతో 100 ఏళ్ళు కలిసి బతకడానికే చేసుకున్నాను అన్నట్టు మళ్ళీ చెప్తుంది. నువ్వు నాతో కలిసి బతకడానికి అన్నట్లేదు, నన్ను కలిసి టార్చర్ పెట్టడానికే నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావు. అందుకే కదా నన్ను టార్చర్ పెట్టడానికి ఇది ఒక లైసెన్స్ లాగా నీకు పనిచేస్తుంది కదా ఈ తాళి, అందుకే ఈ తాళి నీ మెడలో ఉండకూడదు అన్నట్టు తాళిని తెంపేస్తూ ఉంటే కౌసల్య ఎంత పాజిటివ్గా ఉన్నిందో పూర్తిగా నెగిటివ్ అయిపోయింది. తెంచేసేయి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. నీలిమ మాత్రం కాస్త బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ ఏమో వద్దండి అని బతిలాడుకుంటూ ఉంటుంది. మరి మొత్తానికి మళ్ళీ గౌతమ్ విషయంలో ఏం జరగబోతుంది, మాలిని వచ్చి ఏమైనా అడ్డుపడగలదా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.